హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిల్స్ లెర్నింగ్ కర్వ్ స్కూల్. మన లాస్ట్ వీడియోలో పార్ట్ 1 ఆల్ ఇండియన్ సర్వీసెస్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. ఇయర్ ఆఫ్ ఫార్మేషన్, క్యాడర్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు, వాళ్ళు పర్ఫామ్ చేయాల్సిన డ్యూటీస్ ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 గ్రూప్ ఏ సర్వీసెస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ పార్ట్ 1 వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, తప్పకుండా చూడండి. కమింగ్ టు గ్రూప్ ఏ సర్వీసెస్. గ్రూప్ ఏలో నియర్లీ 70 to 80 డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. కానీ మన ఈ వీడియోలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా 16 డిఫరెంట్ సర్వీసెస్లో ప్లేస్ అవుతాం. వాటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటిగా IAAS, ఇండియన్ ఆడిట్ అండ్ ఆల్సో అకౌంట్ సర్వీసెస్. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1950లో జరిగింది. రిక్రూట్మెంట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండ్ గ్రూప్ బి ఆఫీసర్స్ ఆర్ సబార్డినేట్ ఆఫీసర్స్ ప్రమోట్ అవుతూ ఉంటారు. ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్, షిమ్లా, సిచ్యువేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. క్యాడర్ కంట్రోలర్ వచ్చేసి CAAG, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ డ్యూటీస్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్. అంటే పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ అంటే మిలిటరీ, పోలీస్, హెల్త్ కేర్, గవర్నమెంట్ కిందికి వచ్చే ఆర్గనైజేషన్స్ ఈ యొక్క అకౌంట్స్ని ఆడిట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్వి అకౌంట్ ఆడిట్ చేస్తారు, అంటే పరిశీలించడం అన్నమాట. అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్స్ అకౌంట్స్ని దగ్గరుండి మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్. ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ని 1976లో ఎస్టాబ్లిష్ చేశారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫరీదాబాద్ అండ్ ఆల్సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంట్స్ ఇన్ ఫైనాన్స్ సిచ్యువేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. క్యాడర్ కంట్రోలర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇక్కడ చూడండి, రెండు కూడా అకౌంటింగ్కి సంబంధించే అనుకుంటాం, అకౌంట్ సర్వీసెస్, సివిల్ అకౌంట్ సర్వీసెస్. అయితే ఆడిట్ అని విన్నప్పుడు మాత్రం కంపల్సరీ CAAG అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇక్కడ వీళ్ళ డ్యూటీస్ వచ్చేసి అకౌంట్స్ని మెయింటైన్ చేయడానికి కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేసి ఎలా పాటించాలో చెప్తారు. అండ్ మంత్లీ అండ్ ఇయర్లీ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసి గవర్నమెంట్ ఎన్ని అప్పులు తీసుకుంటుంది, అసలు గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అనే బ్యాలెన్సెస్ని కూడా చెక్ చేస్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్కి అండ్ ఆల్సో RBIకి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే IAAS అండ్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ వాళ్ళు ఆడిటింగ్ కోసం మన ఇండియాలోనే కాకుండా ఫారెన్ ఆర్గనైజేషన్స్ అంటే WHO, UNO లాంటి ఆర్గనైజేషన్స్లో కూడా ఆడిటింగ్ పని చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్. కార్పొరేట్ అనగానే మనకి ప్రైవేట్ సెక్టార్ గుర్తుకు రావాలి. సో దిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1967. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో త్రూ గ్రూప్ గ్రూప్ బి ప్రమోట్ అయ్యి గ్రూప్ ఏకి వచ్చేస్తారు. ట్రైనింగ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మాన్సర్, లొకేటెడ్ ఎట్ హర్యానా. మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇక్కడ మెయిన్గా డ్యూటీస్ ప్రతి సర్వీసెస్లో కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అవసరమా అంటే వాళ్ళు చేసే మెయిన్ డ్యూటీస్ ఏంటి అనేది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇయర్ ఆఫ్ ఫార్మేషన్స్లో మాత్రం బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏవేవి ఎస్టాబ్లిష్ అయ్యే వాటి గురించి చూసుకుంటే సరిపోతుంది. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నిటికీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషనే కదా, ఎందుకు స్పెషల్గా మళ్ళీ దీనికి ఒకటి క్రియేట్ చేశారు అంటే గ్రూప్ ఏ సర్వీసెస్ నేను చెప్పాను కదా, అబౌట్ 70 డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. అన్నిటికీ ఓన్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషనే కాకుండా ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకని స్పెషల్గా ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్
ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఆల్సో ఏ మినిస్ట్రీ కంట్రోల్ చేస్తుంది అనేది కూడా మనకి తెలుసుకోవాలి. మనం ఇంత చదువుకుంటాం కానీ ఏ మినిస్ట్రీ ఏ సర్వీస్ని కంట్రోల్ చేస్తుంది అనే దాని గురించి మనకి ఐడియానే ఉండదు. సో మీకు ఈ ఐడియా ఇవ్వడం కోసం నేను స్పెషల్గా ఈ వీడియోలో అన్నిటిని స్పెషల్గా మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ గురించి వాళ్ళు పర్ఫామ్ చేసే డ్యూటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కార్పొరేట్ అంటే ప్రైవేట్ సెక్టార్కి లాస్ అండ్ ఆల్సో రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా లేదా అని ఈ డిపార్ట్మెంట్ మానిటర్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. అందుకే కార్పొరేట్ లా సర్వీసెస్ని వాచ్ డాగ్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ అంటారు. అంతేకాకుండా కార్పొరేట్ లాస్ని క్రియేట్ చేయడానికి ఐసిఎల్ఎస్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇవి ఐసిఎల్ఎస్ యొక్క డ్యూటీస్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్ ఎస్టాబ్లిష్ అయ్యి మోర్ దెన్ 200 years అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ 200 years. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండ్ ట్రైనింగ్ వచ్చేసి 4 months లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ అండ్ సెంట్రల్ అండ్ డిఫెన్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఎట్ పూణే. డిఫెన్స్ అని మీరు పేరు వినగానే గుర్తుపెట్టుకోండి, ఏ సర్వీసెస్ అయినా డిఫెన్స్ కిందికి వచ్చినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సే చూస్తారు. అండ్ సర్వీసెస్లో రైల్వేస్ అని ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కిందికే వచ్చేస్తుంది. సో ఇవి మాత్రం డిఫెన్స్ అండ్ రైల్వేస్ గుడ్డిగా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్ యొక్క డ్యూటీస్ వచ్చేసి డిఫెన్స్కి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది అండ్ ఆ బడ్జెట్ని ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలో చూస్తారు. అంతేకాకుండా మనం వెపన్స్ని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తాం కదా, సో దానికంటూ ఒక అకౌంట్ అనేది అవసరం. సో ఆ వెపన్స్ సిస్టమ్కి సంబంధించిన అకౌంట్స్ని కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. అంతేకాకుండా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఆర్డిఓ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ వాటిలలో ఉండే క్యాంటీన్ స్టోర్స్ని కంప్లీట్గా ఇంటర్నల్ ఆడిటింగ్ చేసే వర్క్ మొత్తం ఐడిఏఎస్ వాళ్ళ పని. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్. ఎస్టేట్ అనగానే రియల్ ఎస్టేట్ అని గుర్తొస్తుంది కదా. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ల్యాండ్స్ గురించి. సో ఇక్కడ కూడా అంతే, డిఫెన్స్ ఎస్టేట్ అంటే ల్యాండ్. సో డిఫెన్స్కి సంబంధించిన ల్యాండ్స్ గురించి వీళ్ళు ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అనే దాని గురించి ఈ సర్వీస్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1926 బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిఎస్సి అండ్ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్ సిచ్యువేటెడ్ ఎట్ న్యూఢిల్లీ. మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యాజ్ నేను ముందు చెప్పినట్టుగా. అండ్ వీళ్ళ డ్యూటీస్ వచ్చేసి స్పెషల్గా డిఫెన్స్ ల్యాండ్ని ఆడిట్ చేస్తారు. అంతేకాకుండా డిఫెన్స్ ల్యాండ్స్లో రోడ్స్, స్ట్రీట్ లైట్స్, పార్క్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడమే కాకుండా వాటిని మెయింటైన్ కూడా చేయడం వీళ్ళ డ్యూటీ. అంతేకాకుండా అక్కడున్న వాళ్ళకి ఎలక్షన్స్ అండ్ ఆల్సో సెన్సెస్లో కూడా వీళ్ళు కీ రోల్ ప్లే చేస్తారనమాట. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1960. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గ్రూప్ బి సర్వీసెస్ నుండి ప్రమోట్ అవుతారు, ప్లస్ ఆల్సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. అండ్ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనగానే మేబీ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా అయ్యి ఉండొచ్చు అని అనుకుంటాం, కానీ అది మాత్రం చెక్ చేసుకోవాలి, కమ్యూనికేషనా లేకపోతే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అని. కొన్ని సిమిలర్గా అనిపిస్తాయి కానీ కాదు. సో మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. అండ్ మెయిన్ రోల్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తారు కదా, దాని మీద ప్రజల యొక్క అభిప్రాయాన్ని లైక్ ఫీడ్బ్యాక్ తెలుసుకొని మళ్ళీ గవర్నమెంట్కి చెప్తారనమాట. సో మన ప్రోగ్రామ్స్ గురించి, పాలసీస్ గురించి ప్రజలకి ఇలా ఒపీనియన్ ఉంది అని తెలుసుకొని చెప్పడమే కాకుండా ప్రెస్కి అడ్వైజర్స్ లాగా కూడా పనిచేస్తారు. అండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి ఎలాంటి డేటా అయినా గవర్నమెంట్ నుండి ప్రజలకి వెళ్ళేది కరెక్ట్గా వెళ్తుందా లేదా రాంగ్ డేటా రీచ్ అవుతుందా అనేది కూడా చెక్ చేసుకోవడం వీళ్ళ డ్యూటీ. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీసెస్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనగానే కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1935
మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి, నేను చెప్పినట్టుగా ఓన్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషనే కాకుండా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ విచ్ ఈజ్ ఆల్సో కండక్టెడ్ బై యూపీఎస్సి నుండి కూడా ఇక్కడ రిక్రూట్ అవుతారు. అండ్ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ నేషనల్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ మినిస్ట్రీ చెప్పినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అండ్ వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసేసి మెయిన్ డ్యూటీ ఆఫ్ ఆర్డినెంట్ ఫ్యాక్టరీ ఈజ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అంతేకాకుండా క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. అండ్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఇన్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకుంటారు. ప్రాజెక్ట్స్కి అవసరం అయ్యే మెటీరియల్స్ టైంకి అందుతుందా లేదా అని కూడా చెక్ చేస్తారు. అంతేకాకుండా అక్కడ పనిచేసే వర్కర్స్కి వెల్ఫేర్ అండ్ సేఫ్టీ కరెక్ట్గా ఉందా, కరెక్ట్గా మెజర్స్ తీసుకుంటున్నారా లేదా అనే చూడడం కూడా వీళ్ళ డ్యూటీ అనమాట. సో రెసిడెన్షియల్ ఏరియాస్ అండర్ ఆర్డినెంట్ ఫ్యాక్టరీని కూడా మెయింటైన్ చేయడం వీళ్ళ డ్యూటీస్. ఎస్, నెక్స్ట్ కమింగ్ టు ఇండియన్ కమ్యూనికేషన్ ఫినాన్స్ సర్వీసెస్. Indian Communication Finance Services was established in 1965. Same mode of examination, civil services examination plus also engineering services examination. ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి నేషనల్ టెలికమ్యూనికేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ట్రైనింగ్ సిచ్యువేటెడ్ ఎట్ గజియాబాద్. అండ్ చూడండి, ఇక్కడ నేను ఇదే డిఫరెన్స్ చెప్పాను. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. డిపార్ట్మెంట్ మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విచ్ ఈజ్ మేనేజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. సో వీళ్ళ మెయిన్ డ్యూటీస్ వచ్చేసి టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ని జనరేట్ చేసే రెవెన్యూని యాక్సెస్ అంటే వాళ్ళు జనరేట్ చేసే రెవెన్యూని యాక్సెస్ చేయడమే కాకుండా ఆ వచ్చిన రెవెన్యూ గవర్నమెంట్కి పంపిస్తున్నారా లేదా అని చెక్ చేస్తారు. అంతేకాకుండా టెలి ఆపరేటర్స్ జనరేట్ చేసే నాన్ ట్యాక్స్ రెవెన్యూని కలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు నేను మీకు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటో చెప్తాను. గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ లాగా జనరేట్ అవుతుంది. ట్యాక్స్ రెవెన్యూ అంటే మనకు తెలిసిన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మీకు తెలుసు. కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. లైక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని తీసుకోండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మీరు సపరేట్గా ట్యాక్స్ కట్టరు, కాకపోతే మంత్లీ వచ్చే బిల్ని మాత్రం కడతారు కదా. ఆ బిల్లో షేర్ వెళ్తుంది కదా గవర్నమెంట్కి. సో ఇలా ఇండైరెక్ట్గా వెళ్ళే షేర్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కిందికి వేస్తారనమాట. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్కి ఇంక ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఈ టెలికామ్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ సర్వీసెస్, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందికి వస్తాయి. సో టెలికామ్ సర్వీసెస్ అనేది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కాబట్టి అది గవర్నమెంట్కి కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చెక్ చేసుకోవడం వీళ్ళ పని. అంతేకాకుండా టెలికామ్ సర్వీసెస్లో కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయా, ఆ ప్రాజెక్ట్స్కి ప్లానింగ్ ఎలా చేస్తున్నారు, దానికి ఎంత బడ్జెట్ వస్తుంది, అది ఎలా అది ఎలా స్పెండ్ చేస్తున్నారు అని వీళ్ళు చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా వీటిలో ఏదైనా డిస్ప్యూట్స్ అరైజ్ అయితే లీగల్ కేసెస్ని కూడా హ్యాండిల్ చేసేలాగా వీళ్ళ పని ఉంటుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ గ్రూప్ ఏ సర్వీసెస్లో ఇండియన్ ఫారెన్ సర్వీస్ గురించి చూద్దాం. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 1946. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి సుష్మా స్వరాజ్ ఫారెన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఎట్ న్యూఢిల్లీ అండ్ ఆల్సో 15-week ప్రోగ్రామ్ ఎట్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ. క్యాడర్ కంట్రోలర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. వీళ్ళ డ్యూటీస్ వచ్చేసి ఇండియన్ ఫారెన్ సర్వీస్ వచ్చిన వాళ్ళు వేరే కంట్రీస్లో ఉన్న మన ఇండియన్ వర్క్ ప్లేసెస్ని లైక్ ఇండియన్ ఎంబసీస్, ఇండియన్ హై కమిషన్, ఇండియన్ కాన్సులేట్స్ని చూసుకుంటారు. అంతేకాకుండా రిమోట్ నేషన్స్తో సోషల్ రిలేషన్స్ని పెంచుకుంటారు. డిఫరెంట్ కంట్రీస్లో ఉండే మన వాళ్ళకి పాస్పోర్ట్, వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా అరైజ్ అయితే వీళ్ళు సాల్వ్ చేస్తారు. యాజ్ దే డస్ వీసా అండ్ పాస్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పోస్టల్ సర్వీస్. ఇండియన్ పోస్టల్ సర్వీస్ బిఫోర్ ఇండిపెండెన్స్ 1854లో ఎస్టాబ్లిష్ అయింది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇక్కడ స్పెషల్గా ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ అనేది నేను ఎన్ని సోర్సెస్ వెతికినా దొరకలేదు. మీకు గినక ఎక్కడైనా దొరికి ఉంటే జస్ట్ కమెంట్ బాక్స్లో పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాడర్ కంట్రోలర్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. డ్యూటీస్ వచ్చేసి మెయిన్ డ్యూటీ వచ్చేసి ఏంటి అంటే ఎక్స్పాండ్ పోస్టల్ నెట్వర్క్.
అండ్ అంతేకాకుండా మేనేజ్మెంట్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ వాళ్ళ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేయడం, మెటీరియల్, ఫైనాన్స్ ప్రొవైడ్ చేసేటట్టు చూసుకోవడం వీళ్ళ పని. అంతేకాకుండా పోస్టల్ కార్డ్స్ మీద కొన్ని ఫిగర్స్ మనం చూస్తాం, లైక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని పోస్టల్ కార్డ్స్ మీద చూస్తాం, లేకుంటే టూరిజం పోస్టర్స్ని కూడా మనం పోస్టల్ కార్డ్స్ మీద చూస్తాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అంతే, ఇవన్నీ వీళ్ళు డెవలప్ చేస్తారు. అంతేకాకుండా దే ఈవెన్ లుక్ ఇన్ టు ద మ్యాటర్స్ లైక్ ట్రాన్స్ఫర్, రిక్రూట్మెంట్, ప్రమోషన్ అండ్ వాళ్ళ పోస్టల్లో స్టాఫ్ రిలేషన్స్ని కూడా మెయింటైన్ చేయడం వీళ్ళ యొక్క డ్యూటీస్ అనమాట. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసెస్. అకౌంట్ సర్వీసెస్ అనేవి అనగానే మనకి ఆడిటింగ్ అలా అని గుర్తుకొచ్చేస్తుంది. సో కమింగ్ టు ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 1920, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ట్రైనింగ్ వచ్చేసి ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిచ్యువేటెడ్ ఎట్ సికింద్రాబాద్, అంటే తెలంగాణ. ఎస్, మినిస్ట్రీ క్యాడర్ కంట్రోలర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. నేను ఇందాక కూడా చెప్పాను, డిఫెన్స్ సర్వీస్లో డిఫెన్స్ అని పేరు కనిపిస్తే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కంట్రోల్ చేస్తారు, అండ్ సర్వీసెస్లో రైల్వేస్ అని కనిపిస్తే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కంట్రోల్ చేస్తారు అని చెప్పేసా. అండ్ ఇక్కడ డ్యూటీస్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ యొక్క ఫినాన్స్ అండ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయడం, అంతేకాకుండా ఎక్స్పెండిచర్స్ని, రెవెన్యూస్ని కంట్రోల్ చేయడానికి బడ్జెట్ అండ్ అకౌంట్ సిస్టమ్ని రీడిజైన్ చేస్తారు. అండ్ అంతేకాకుండా కొత్త స్కీమ్స్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసెస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1980లో జరిగింది. అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 50% మెంబర్స్ వస్తే గ్రూప్ బి ఆఫీసర్స్ 50%, లైక్ 1:1 రేషియోలో ఉంటారనమాట. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎట్ వడోదరా అండ్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ ప్లస్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎట్ హైదరాబాద్. అంటే 2 year ప్రోగ్రామ్ అలా ఉంటుంది. సో డిఫరెంట్ ప్లేసెస్లో కొద్ది ట్రైనింగ్ పీరియడ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వీళ్ళ స్పెషల్ డ్యూటీస్ వచ్చేసి ఆర్ఆర్బి, ఆర్ఆర్సి ఎగ్జామ్స్ ద్వారా స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ కూడా ఇస్తారు. అండ్ దే ఈవెన్ టేక్ కేర్ ఆఫ్ ప్రమోషన్, డిమోషన్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్ సెటిల్మెంట్ గురించి, ఏదైనా తప్పు జరిగితే డిసిప్లినరీ యాక్షన్స్ గురించి కూడా మెయింటైన్ చేయడం, లైక్ దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో అంతేకాకుండా ట్రేడ్ యూనియన్స్ని మేనేజ్ చేస్తూ మంచి రిలేషన్స్ని కూడా పెంచుకుంటారు. అండ్ కల్చరల్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్, స్కౌట్స్, గైడ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ డ్యూటీస్ ఆఫ్ పర్సనల్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇన్ 1889. అండ్ ఇక్కడ కూడా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్లస్ ఆల్సో they get promoted, group B officers get promoted to as group A officers. And ఇక్కడ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిచ్యువేటెడ్ అట్ లక్నో. క్యాడర్ కంట్రోలర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. వీళ్ళ యొక్క మెయిన్ డ్యూటీస్ వచ్చేసి బేసిక్గా ఐఆర్ఎస్ఎస్లో ఆపరేషన్ వింగ్ అని ఉంటుంది, కమర్షియల్ వింగ్ అని ఉంటుంది. ఆపరేషన్ వింగ్లో ఏంటి అంటే ప్యాసింజర్ ట్రైన్స్ ఆర్ ఫ్రైట్ ట్రైన్స్, లైక్ గూడ్స్ ట్రైన్స్ అంటాం కదా. సో వాటి ద్వారా ఫాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుందా లేదా, ఆపరేషన్ కరెక్ట్గా అవుతుందా లేదా అని చెక్ చేసేవాళ్ళు ఆపరేషన్ వింగ్. ఇంకొకటి ఏముంటుందంటే కమర్షియల్ వింగ్లో ఏంటి అంటే ఒక ఆఫీసర్ ప్యాసింజర్ అండ్ ఫ్రైట్ ట్రైన్స్ ద్వారా బిజినెస్ని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది చెక్ చేస్తారనమాట. సో బిజినెస్ ఆస్పెక్ట్స్లో డీల్ చేయడం, వాటికి సేల్స్ పెంచడం, ప్రైజింగ్, టైప్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని పెంచేటట్టు చూడడం ఒక ఆఫీసర్ యొక్క పని. అంతేకాకుండా కస్టమర్స్ తోటి మంచి రిలేషన్షిప్స్ని పెంచుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, లైక్ ఐటీ అండ్ కస్టమ్ ఉంటుంది దీంట్లో. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1953, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో ప్రమోషన్, లైక్ 1:1 రేషియో, లైక్ 50% అంటే 1:1 అన్నట్టు. నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చేసి నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నాగ్పూర్, మహారాష్ట్ర అండ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్, ఫరీదాబాద్, హర్యానా. మెయింటెనెన్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కంట్రోల్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అండ్ వీళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటో మనం చూడాలి అంటే
బేసిక్‌గా మూవీస్ చూస్తే సరిపోతుంది కదా! ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ యొక్క డ్యూటీస్ చూడాలంటే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అని అంటాం కదా! బేసిక్‌గా రెవెన్యూ సర్వీసెస్ ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ సర్వీసెస్ మనకి కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ ఎండ్ సర్వీసెస్ వచ్చేసి ఐఏఏఎస్ అండ్ ఆల్సో సివిల్ అకౌంట్ సర్వీసెస్ వీళ్ళు బ్యాక్ ఎండ్ సర్వీసెస్ చేస్తే రెవెన్యూ సర్వీసెస్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ సర్వీసెస్ చేస్తారు. అండ్ డ్యూటీస్ వచ్చేసి ట్యాక్స్ కట్టని వాళ్ళ దగ్గరికెళ్ళి కలుస్తారు. లైక్ ట్యాక్స్ డెబిటర్స్ అంటాం కదా! వాళ్ళని కలుస్తారు. కలిసి అవసరమైతే ఒకసారి ఆఫీస్‌కి వచ్చి కలవమంటారు. లైక్ వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఏంటి, సో ఎంత ట్యాక్స్ పే చేయాలి అని చెప్పడానికి ఆఫీసెస్‌కి రమ్మని సమన్ జారీ చేస్తారనమాట. ఇన్ కేస్ ట్యాక్స్ ఎగ్గొట్టారు, లైక్ ట్యాక్స్ ఎవేషన్ అని అంటారు. ట్యాక్స్ ఎగ్గొట్టారు అంటే ప్రాపర్టీని సీజ్ చేస్తారు. అవసరమైతే రిలవెంట్ లాస్ తోటి ఇన్వెస్టిగేట్ చేసి రిజాల్వ్ కూడా చేస్తారు. అంతేకాకుండా వీళ్ళ డ్యూటీస్ వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ పాలసీస్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ట్రేడ్ సర్వీస్. ఇండియన్ ట్రేడ్ సర్వీస్ 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లైక్ ప్రమోషన్ అండ్ ఆల్సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ లొకేటెడ్ ఎట్ న్యూ ఢిల్లీ ఈజ్ అండ్ ట్రైనింగ్ ప్లేస్. కంట్రోల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కమర్స్, డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కమర్స్, ఈ రెండు లైక్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. స్పెషల్లీ వీళ్ళ యొక్క డ్యూటీస్ వచ్చేసి మెయిన్లీ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం వీళ్ళ యొక్క బేసిక్ డ్యూటీ అనమాట. బేసిక్ కంపల్సరీ ఎక్స్పోర్ట్స్ని అనేది ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇండియన్ ట్రేడ్ పాలసీ, ఫారెన్ ట్రేడ్ పాలసీస్లో ఉన్న ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే లైక్ స్పెషల్లీ సేఫ్ గార్డ్ మెజర్స్ అట్లాంటివి మెయింటైన్ చేసేటట్టు చూసుకుంటారు. అంతేకాకుండా ఒక టూ కంట్రీస్ మధ్య ఇంటర్నేషనల్ ట్రేడ్ డీల్స్లో ఏదైనా డిస్ప్యూట్ అరైజ్ అయితే దాన్ని నెగోషియేట్ చేయడానికి వీళ్ళు స్ట్రైవ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్లో ఉన్న ఆఫీసెస్ వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యుఎన్ఓ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా వర్క్ చేస్తారు. సో ఇవి ట్రేడ్ సర్వీసెస్ యొక్క డ్యూటీస్. నెక్స్ట్ వచ్చేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చేసి 1957లో ఎస్టాబ్లిష్ చేశారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రైల్వే పోలీస్ బోర్డ్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇక్కడ వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్సే కొంతమంది రైల్వే బోర్డులో కూడా రిక్రూట్ అవుతారు. సో స్పెషల్గా ట్రైనింగ్ సెంటర్స్ అంటూ ఏముండదు. ఇండియన్ పోలీస్ సర్వీస్ వాళ్ళు ఎలా అయితే ట్రైన్ అవుతారో రైల్వే పోలీస్ ఫోర్స్ వాళ్ళు కూడా అలానే ట్రైన్ అవుతారు. అక్కడ నుండే ఇక్కడికి కూడా వస్తారు. అండ్ కంట్రోల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. అండ్ వీళ్ళ యొక్క బేసిక్ డ్యూటీస్ వచ్చేసి ఏంటి అంటే మెయిన్ డ్యూటీ రైల్వే ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తారు. అండ్ ట్రైన్స్ అండ్ ఆల్సో రైల్వే స్టేషన్స్లో సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మనకి భయపడకుండా సేఫ్గా వెళ్ళేటట్టు చూసుకుంటారు. ట్రైన్స్లో ఒక్కోసారి విమెన్ అండ్ ఆల్సో చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంటుంది కదా! సో అలా జరగకుండా సో వీళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటారు. నెక్స్ట్ ట్రైన్స్లో ఏదైనా ప్రాబ్లం అరైజ్ అవుతుంది, లైక్ ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ అరైజ్ అవుతుంటాయి, దొంగతనాలు జరుగుతుంటాయి. సో అలాంటి వాటిని కూడా వీళ్ళు రిజాల్వ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ట్రైన్స్లో ఒక్కోసారి చూస్తుంటాం కదా డెస్టిట్యూట్ పీపుల్, లైక్ అనాథలుగా వాళ్ళు అక్కడే పడుకొని ఉండిపోతారు. పిల్లలు, పెద్దవాళ్ళు, వాళ్ళని వదిలేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ట్రైన్లోనే పడుకుండిపోతుంటారు. సో అలాంటి వాళ్ళని రీహాబిలిటేట్ చేస్తూ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో మనం ఈ వీడియోలో కంప్లీట్ గ్రూప్ ఏ 16 సర్వీసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్గా. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, రిక్రూట్మెంట్, ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్, క్యాడర్ కంట్రోలర్ అండ్ ఆల్సో డ్యూటీస్. సో డ్యూటీస్ మాత్రం 100% గుర్తుంచుకోండి. మనం గ్రూప్ ఏ సర్వీసెస్ క్విక్ రివిజన్. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్లో ఏం లేదు, సెంట్రల్, స్టేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ని ఆడిట్ చేయడం, అంతేకాకుండా స్టేట్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తారు. సివిల్ అకౌంట్ సర్వీసెస్లో నార్మల్గా మంత్లీ అండ్ ఆల్సో యాన్యువల్ స్టేట్మెంట్ని తీసి గవర్నమెంట్ ఎంత అప్పు చేస్తుంది, ఎంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటుంది, వాటి మధ్య బ్యాలెన్సెస్ అండ్ ఆల్సో ఆర్బీఐకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్యలో ఉన్న ట్రేడ్
ట్రేడ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్. కార్పొరేట్ అనగానే మనకి ప్రైవేట్ సెక్టర్ అని గుర్తుకు రావాలి. సో ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్ లాస్ని కరెక్ట్గా వాడుకుంటుందా లేదా అది రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. అవసరమైతే న్యూ పాలసీస్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్. డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్ అనే గుర్తుకు రావగానే ఆ అకౌంట్స్ని ఆడిటింగ్ చేయడం, అంతేకాకుండా వెపన్ సిస్టమ్స్ యొక్క అకౌంట్స్ని మెయింటైన్ చేయడం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఆర్డిఓ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాటిలో ఉన్న క్యాంటీన్స్ వాటన్నిటిని కూడా ఇంటర్నల్ ఆడిట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్. ఎస్టేట్ సర్వీసెస్ అని గుర్తుకు రావంగానే ల్యాండ్ అంటే ఏంటి అంటే ఇక్కడ డిఫెన్స్ ల్యాండ్స్లో స్కూల్స్, రోడ్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి మెయింటైన్ చేస్తారు. అంతేకాకుండా అక్కడున్న వర్కర్స్ వెల్ఫేర్ యాక్టివిటీస్ని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ డిఫెన్స్ ల్యాండ్స్ని ఆడిట్ కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో గవర్నమెంట్ నుండి పీపుల్కి డేటా అనేది కరెక్ట్గా త్రూ మీడియా వెళ్తుందా లేదా అని చెక్ చేసుకుంటారు. మీడియాకి అడ్వైజర్స్ లాగా పనిచేస్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు పీపుల్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకొని మళ్ళీ గవర్నమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్డినెంట్ ఫ్యాక్టరీ సర్వీసెస్. ఆర్డినెంట్ ఫ్యాక్టరీ సర్వీసెస్ అని మీకు గుర్తుకు రాగానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎక్విప్మెంట్స్ అనేది క్వాలిటీ ఉన్నాయా లేదా అండ్ ఆల్సో వాటిని కరెక్ట్గా మేనేజ్ చేయడము, అంతేకాకుండా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ వాళ్ళ వెల్ఫేర్ గురించి చూసుకునేవన్నీ డ్యూటీస్ వచ్చేసి ఆర్డినెంట్ ఫ్యాక్టరీ సర్వీసెస్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇండియన్ కమ్యూనికేషన్ అండ్ ఫినాన్స్ సర్వీసెస్. ఇండియన్ కమ్యూనికేషన్ అండ్ ఫినాన్స్ సర్వీసెస్. ఫినాన్స్ అంటే ఏంటి అంటే టెలికమ్యూనికేషన్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఫైనాన్స్ లైక్ రెవెన్యూని గవర్నమెంట్కి కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, లైక్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్పుకున్నాం. అంతేకాకుండా టెలికాం సర్వీసెస్కి ఏదైనా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తుంటే దానికి అవసరమైన బడ్జెట్ ఎంత, దానికి ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు అనే దాని గురించి, అంతేకాకుండా అవసరమైతే డిస్ప్యూట్స్ అరైజ్ అయితే లీగల్ కేసెస్ని హ్యాండ్లింగ్ కూడా చేస్తుంది ఈ సర్వీస్. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ సర్వీస్. ఫారెన్ సర్వీసెస్లో అబ్రాడ్లో ఉన్న మన ఇండియన్ కాన్సులేట్స్ని, హై కమిషన్స్ని మెయింటైన్ చేయడానికి మన వాళ్ళు ఇక్కడ ఫారెన్ సర్వెంట్స్గా అక్కడ పనిచేస్తారు. అంతేకాకుండా వేరే కంట్రీస్ తోటి సోషల్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తారు. అండ్ ఆల్సో అబ్రాడ్లో ఉన్న మన వాళ్ళకి ఏదైనా వీసా ఆర్ పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు దగ్గరుండి రెక్టిఫై చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ని. నెక్స్ట్ పోస్టల్ సర్వీసెస్ ఏం లేదు, పోస్టల్ సర్వీసెస్ని ఇంప్రూవ్మెంట్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేస్తారు. అండ్ ఆల్సో దాంట్లో ఉన్న వాళ్ళు ప్రమోట్ అయ్యి రిక్రూట్ అయ్యి ట్రాన్స్ఫర్స్ అయ్యే పని కూడా ఈ సర్వెంట్స్ చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీసెస్. అకౌంట్స్ అనేది అనగానే నేను ఆడిటింగ్ గుర్తుకు రావాలి అని చెప్పాను. సో ఫినాన్స్ అండ్ అకౌంట్స్ని ఆడిట్ చేస్తారు. అంతేకాకుండా మోడర్న్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉండేటట్టు చేసుకుంటారు. అండ్ అక్కడ బడ్జెట్ అండ్ అకౌంట్ సిస్టమ్స్ని కరెక్ట్గా కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి కరెక్ట్ వేలో వెళ్తుందా లేదా అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్ రైల్వే పర్సనల్ సర్వీసెస్ వచ్చేసి ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ ద్వారా వచ్చే స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా అక్కడ ప్రమోట్ చేయడం, రిక్రూట్ చేయడం, ప్రమోట్ చేయడం, ట్రాన్స్ఫర్స్ అండ్ ఆల్సో అవసరమైతే ఏదైనా తప్పు జరిగితే డిసిప్లినరీ యాక్షన్స్. సో ఇలాంటివే కాకుండా ఇండస్ట్రియల్ రిలేషన్షిప్స్ని కూడా మెయింటైన్ చేయడం, అంటే అక్కడ ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి కదా, ట్రేడ్ యూనియన్స్ తోటి మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం అండ్ ఆల్సో కల్చరల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడం ఈ సర్వీస్ యొక్క డ్యూటీ. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ అని గుర్తుకు రాగానే మనకి లైక్ ప్రొడక్షన్, సేల్స్ వీటి గురించే గుర్తుకు రావాలి. నేను చెప్పాను కదా దీంట్లో 2 వింగ్స్ ఉంటుంది, ఒకటి ఆపరేషనల్ వింగ్, ఒకటి కమర్షియల్ వింగ్. ఆపరేషన్ వింగ్లో ప్యాసింజర్ ట్రైన్ అండ్ ఆల్సో గూడ్స్ ట్రైన్లో ఆపరేషన్స్ అనేవి కరెక్ట్గా జరుగుతుందా, ఫాస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదా చూసుకుంటారు. నెక్స్ట్ కమర్షియల్ వింగ్ వచ్చేసి త్రూ ట్రైన్స్ ద్వారా బిజినెస్ ఎలా కండక్ట్ చేయాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా వాడాలి అనే వాటి గురించి ఈ సర్వీసెస్ చూసుకుంటుంది. నెక్స్ట్ రెవెన్యూ సర్వీసెస్ గురించి మనం మోస్ట్లీ మూవీస్లోనే చూసుకుంటాము. ఎవరైనా ట్యాక్స్ డెబిటర్స్ ఉంటే లైక్ ట్యాక్స్ ఎవేషన్ చేస్తే వాళ్ళ ప్రాపర్టీస్ని సీజ్ చేయడం వీళ్ళ పని. అంతేకాకుండా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ పాలసీస్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఆ చేంజెస్ని మన ఇండియాకి ఎలా యూజ్ అవుతుందో వాళ్ళు
రిపోర్ట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్. ట్రేడ్ సర్వీసెస్లో ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం, అంతేకాకుండా ఇంటర్నేషనల్ వైజ్గా ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే నెగోషియేట్ చేయడం, అంతేకాకుండా మన వాళ్ళు నేషనల్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీస్ని దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ని కరెక్ట్గా ఫాలో అవుతూ దాంట్లో ఉన్న సేఫ్ గార్డ్ మెజర్స్ని ఫాలో అవుతూ ఉండాలి. అంతేకాకుండా మన ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్లో ఉన్న ట్రేడ్ సర్వెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో లైక్ UN, WHO లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా వర్క్ చేస్తారు. అండ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఇది కూడా అంతే, మూవీస్లో చూసినట్టుగానే ఉంటుంది. లైక్ ఏదైనా రైల్వే ట్రైన్స్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయితే, రైల్వే ప్రాపర్టీస్కి ఏదైనా డ్యామేజ్ అయితే వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తారు. అండ్ ట్రైన్స్లో వెళ్ళే వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, అండ్ విమెన్ అండ్ ఆల్సో చైల్డ్ ట్రాఫికింగ్ జరగకుండా చూసుకోవడం. సో ఇలాంటి బేసిక్ రైల్వే స్టేషన్స్ అండ్ ట్రైన్స్లో జరిగే అన్నిటి గురించి వీళ్ళు కేర్ తీసుకుంటారు. So this is all about Group A services. Thanks for watching.